మన ఆత్మగౌరవం అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకోమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎవరిని సంప్రదించకుండానే డీలిమిటేషన్ చేశారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చట్ట ప్రకారం వెళ్తాం, వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు శాంతి యాత్ర చేపడతామని స్పష్టం చేశారాయన. మరి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మనం ఏందో చూపించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఈ రోజు లష్కర్ బోనాలని జరిగితే అది దేశం కాదు, ప్రపంచవ్యాప్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది ఒక చరిత్ర. సికింద్రాబాద్ మరి రైల్వే జీఎం గారు కూర్చునేది కూడా ఏ రైలు నిలయం అవుతుందో అదొక చరిత్ర. గాంధీ హాస్పిటల్, ఇసంగంజ్ మోండా మార్కెట్, క్లాక్ టవర్, దాంతోపాటు మన మహాత్మా గాంధీ స్టాచ్యూ, జనరల్ బజార్, ఇక్కడి నుంచి మొదలుకొని మీకు బోయిన్పల్లి పోయినా, అల్వాల్ పోయినా, మరి అదేవిధంగా బొల్లారం, యాప్రాల్ ప్రాంతాలు పోయినా రాష్ట్రపతి గారి విడిది ఇక్కడనే ఉంది, డిఫెన్స్ ఇక్కడనే ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మహబూబ్ కాలేజ్ ఉంది. చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్కు ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ ఘనమైనటువంటి చరిత్రలో భాగంగా మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో, నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను.